హలో వాట్సాప్ ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? నేను మీ స్పారో టీవీలో మీ పిచ్చుకని మళ్ళీ వచ్చేసాను. ఒక మంచి నీతి కథతో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గట్టిగా చెప్పడంతో మీ జోష్ చూపించండి పిల్లలు. ఈరోజు వేమన శతకాల్లో ఒక మంచి పద్యాన్ని నేను మీకు చెప్పాలనుకున్నాను. బట్ ఆ పద్యం చెప్పే ముందు ఒక మంచి స్టోరీ, దానికి సంబంధించిన మంచి కథ చెప్తాను. ఆ కథ వినేలోపు మీరు ఆ పద్యం ఏముంటుందా అనేది మీరు గెస్ట్ చేస్తూ ఉండండిరా. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోయిల ఉండేది. కోయిల అంటే చాలా కమ్మగా పాటలు పాడుతుందని మీకు తెలుసు కదా. కానీ ఈ కోయిల మాత్రం చాలా బాధపడుతుంది. ఎందుకంటే వేరే పక్షులు కిలికిల రావాలు, వేరే కోయిలలు పాడుతున్న పాటలు విని ఆహా, నేను కూడా ఎలాగ పాడగలిగితే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు కోయిల తన అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను పాట పాడాలమ్మా, కానీ నా గొంతు అస్సలు బాగలేదు, ఇప్పుడు ఏం చేయాలమ్మా అనంది. అప్పుడు అమ్మ నవ్వుతూ, చూడరా, ఒకసారి ప్రయత్నించి ఆగిపోతే ఎవరూ నేర్చుకోలేరు. రోజు చిన్నగా పాట పాడుతూ ఉండు. అలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ గొంతు కూడా చాలా చక్కగా అందరు వినసొంపుగా తయారవుతుంది, వాయిస్ కూడా చాలా తీయగా అనిపిస్తుంది అన్నమాట అని చెప్పింది అమ్మ. అప్పుడు ఓకేనమ్మా, నేను ఇక రేపటి నుంచి రోజు సాధన చేస్తాను, అదే ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పింది కోయిల. కోయిల పొద్దున్న లేచి సూర్యుడికి నమస్కారాలు చేసి పొద్దున్న డైలీ అలా ప్రాక్టీస్ చేస్తూ కొంచెం అలా పాడుకుంటూ వెళ్తుంది. తర్వాత కొన్ని పక్షులు విని, అబ్బా, ఎంత కర్ణ కఠోరంగా ఉంది, వినలేకపోతున్నాం, చస్తున్నాం అని చెప్పి హేళన చేశారు. అయినా ఆ కోయిల మాత్రం డైలీ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ముందు కొన్ని అపస్వరాలు పలికిన తర్వాత మంచి స్వరాలు స్లోగా వస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా తను అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఆ కోయిల. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక రోజు సడన్గా ఈ కోయిల కుహు అని పాడుతుంది. తర్వాత మిగతా పక్షులన్నీ విని, అబ్బా, ఎవరు ఇంత కమ్మగా పాడుతున్నారు అని చెప్పంగానే ఈ కోయిల వాళ్ళ అమ్మ వచ్చి, మా అబ్బాయి ఇంత చక్కగా పాడుతున్నాడు చూసారా, అంతకుముందు ప్రాక్టీస్ లేదు, ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాడు అని చెప్పగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అప్పుడు కోయిల కూడా, అమ్మ, నీ మాట నిజం, నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయబట్టే, నువ్వు చెప్పినట్టు వినబట్టే ఈరోజు నేను చాలా చక్కగా పాడగలుగుతున్నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పాడు ఆ కోయిల. అదిరా పిల్లలు, విన్నారు కదా ఎంత చక్కగా. ఇందులో ఏంటి, ఏ పని అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే అన్నీ నేర్చుకోవచ్చు. ఏదైనా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చక్కగా చేస్తే శ్రద్ధతో మనకు ఏదైనా సాధించవచ్చు అనేది ఈ కోయిల ద్వారా మనకు తెలిసింది. అయితే ఈ సందర్భంలో నాకు ఒక పద్యం గుర్తుకొచ్చిందిరా, వేమన పద్యం. ఆ పద్యం ఏంటంటే ఇప్పుడు ఒకసారి వినండి. అనగనగా రాగా మతిశైలుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఏదైనా సరే పని చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే దాన్ని మనం సాధించవచ్చు. అలాగే తినగ వేము తీయనుండు అంటే ఏ పళ్ళు అయినా సరే చేదుగా ఉన్నా వాటిని తింటూ ఉంటే అవి మనకు రుచిని కలిగిస్తాయి అనేదిరా. ఈ విషయం మీరు తెలుసుకున్నారు కదా పిల్లలు. కాబట్టి మరొక మంచి వీడియోలో మరొక మంచి నీతి కథతో మళ్ళీ ఈ స్పారో టీవీలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.